మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటుంటారు పెద్దలు. అలాంటి ఆపన్న హస్తాల కోసం వెల్దుర్తి పట్టణానికి చెందిన 10 నెలల చిన్నారి పునర్విక శ్రీ వారి తల్లిదండ్రులైన సురేష్ పుష్పవతి దంపతులు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో. అంటే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి వచ్చిన వ్యాధి ఏంటో, ఆ వ్యాధి తాలూకు లక్షణాలు ఏంటో, అసలు వాళ్ళ కష్టం ఏంటో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్తే అండి. సరే, ఇప్పుడు మీ అమ్మాయికి అత్యంత అరుదైన వ్యాధి వచ్చింది అంటున్నారు, ఇది ఎలా వచ్చిందండి? ఇది జెనెటిక్ ప్రాబ్లం సార్. ఇది SMA టైప్ 1 అని చెప్పేసి చిన్న రేర్ డిసీజ్. ఇది లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. మేము 5 మంత్స్ తర్వాత బయటపడింది సార్ ఇలా ఉంది అని చెప్పేసి. అప్పటికి పుట్టినప్పుడు 3.5 kg వెయిట్ ఉంది, బాగా హెల్తీగా ఉంది. 3 మంత్స్ 4 మంత్స్లో కూడా బాగానే ఉంది సార్. బట్ స్లోగా మూమెంట్స్ స్లో అయిపోయాయి. ఎందుకైనా మంచిది అని చెప్పేసి అట్లా 5th మంత్లో జస్ట్ చూయించిన తర్వాత ఎందుకైనా మంచిది ఒక DNA టెస్ట్ చేయిద్దాం అని చెప్పేసి కర్నూలులో చెప్తే చేయించాం సార్. అందులో SMA టైప్ 1 అని వచ్చింది. ప్రజెంట్ ఈ SMA టైప్ 1 అనేది మన ఇండియాలో ట్రీట్మెంట్ లేదు, ఫారెన్లో ఉంది. అందులో చిన్న వయసులో వచ్చింది కాబట్టి చాలా క్రిటికల్ ఇబ్బంది. వీళ్ళకి ఇక్కడ ఈ పార్ట్ నుంచి కింద దాకా మూమెంట్స్ ఉండవు సార్. అంత బాగుంటుంది కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, చలికి ఎక్కువ ఉండకూడదు, ఆయాసం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇప్పటికి 10 మంత్స్ అయినా కూడా ఓన్లీ పాలతోనే, తల్లి పాలు బయటి పాలతోనే కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఫుడ్ ఏమి ఇవ్వలేదు సార్. ఇస్తే తనకి ఇక్కడ వెళ్ళే ప్రాబ్లం అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి భయంతోనే డాక్టర్స్ చెప్పిన విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. బట్ ఈ అత్యంత అరుదైన వ్యాధి అంటున్నారు, అంటే భారతదేశంలోనే ఈ వ్యాధికి అసలు చికిత్స అనేది లేదు అంటున్నారు. మరి ఈ వ్యాధి తొలగిపోవాలంటే మరి ఎన్ని డబ్బులు అవసరం అవుతాయి మీకు? దీనికంటూ నాకు డాక్టర్ చెప్పిన విధం ఏమంటే 2 years లోపు ఒక ఇంజెక్షన్ ఉంది, అది 16 crores అని అన్నారు. అది 16 కోట్లు USC నుంచి వస్తుంది ఇంజెక్షను. అది వేపిస్తే పాప లైఫ్ ఉంటుందని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు ఈ పాప ఆరోగ్యాన్ని రక్షించాలంటూ మీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కలిశారండి? అవును సార్, మేము మా పాప కోసము అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నాము. రీసెంట్గా మా లోకల్ ఎమ్మెల్యే, మా మంత్రి గారు, అలాగే కొంత TDP లీడర్స్ను కలిసాం సార్. అలాగే వాళ్ళ తరపున CM సార్ని కూడా కలిసి మా విషయానికి సార్కి చెప్పి ఏ విధంగా ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయాలి, మా పాపను కాపాడాలని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేశాము సార్. ఆల్మోస్ట్ అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. అమ్మ, మీరు ఈ పాప కన్నా మాతృమూర్తి అమ్మ, మీరు మీ చిన్నారికి అత్యంత అరుదైన వ్యాధి వచ్చింది. ఒక తల్లిగా మీ ఆవేదన ఎలా బాధపడుతున్నారండి? మా అందరి పాపలాగే మా పాప కూడా ఉంటుందని అనుకున్నాను. కానీ తినకు 10 months వచ్చినా కూడా మూమెంట్స్ అనేటివి లేవన్నమాట. 10 months వచ్చేసరికి పాప నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఇలా లేకపోయేసరికి తనని చూసి మాకు చాలా బాధ వేస్తుంది సార్. కావాలంటే అందరూ దయచేసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా పాపకు హెల్ప్ చేసి రక్షించాలని కోరుతున్నాను సార్. ఈ పాపకు ఈ వ్యాధి ఉందని మీరు ఏ వయసులో గుర్తించారమ్మా ఈ పాపకి 5th monthలో మేము హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ ద్వారా మాకు తెలిసింది సార్. DNA టెస్ట్ చేసిన తర్వాత 1 monthకి మాకు తెలిసింది సార్. SMA టైప్ 1 అనేసి అరుదైనది, ఇది వచ్చేది లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్పారు సార్. అది వచ్చేసి మా పాపకు వచ్చేసింది సార్. సురేష్ గారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే, అసలు మీ నీడ్ ఏంటి అసలు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తికి ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఒకటి హోప్స్ వదిలేసుకోవాలి, లేకపోతే పోరాడాలి. నేనైతే పోరాడుతున్నాను సార్, ఎందుకంటే నా పాపకు వచ్చింది, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ఏ విధంగానే కానీ అని చెప్పేసి. నేను గవర్నమెంట్ సపోర్ట్ కన్ఫామ్గా కావాల్సింది, ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు. ఎంతమంది నార్మల్ వ్యక్తి ముందుకు వచ్చినా కూడా ఇది బయట జరిగేది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మైన్ వ్యక్తులు ముందుకు వచ్చి సహాయం చేస్తే మా పాప బతుకుతుంది. ఖచ్చితంగా అందరి నుంచి కోరుకుంటుంది ఇదే, అందరు కలిసి మాకు సహాయం చేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీ భర్త ఒక సెలవు నడుపుకుంటున్నారు, ఒక మిడిల్ క్లాస్ మనిషి. ఇలాంటి అరుదైన వ్యాధి మీ పాపకు సోకింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా స్పందించకపోతే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇంకా ఇంతే సార్. రోజువారీ పరిస్థితులు అంటే మా ఆయన రోజు కూలీలాగే కదా సార్. ఇంకా అది పని జరిగితే ఇంట్లో నడుస్తుంది కాబట్టి ఇంకా ఎవరు ముందుకు రాకపోతే మా పరిస్థితి ఇంతే సార్. మా పాపని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్. మా పాప మాకు కావాలి సార్. ఇంతకు మించి నేను ఎవరిని ఏం అడగలేదు సార్. మా పాపకి ఇంజెక్షన్ దొరికితే ఇంతకన్నా
ఇంకా మేమేం చెప్పలేం సార్ ఇంతకంటే. అత్యంత అరుదైన ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో చిన్నారి పునర్వికశ్రీ బాధపడుతుండగా మరోవైపు చిన్నారి తల్లిదండ్రులైన సురేష్ పుష్పవతి దంపతులు ఆ చిన్నారి దుస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. మానవతావాదులు, రాజకీయ నాయకులు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైనా తమను స్పందించి తమ చిన్నారిని ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు, అంటే తమ చిన్నారికి తగిన వైద్య సేవలు అందించేందుకు తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు, మధ్యలో.